అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవకు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి తేదీనైతే ప్రకటించడం జరిగింది. ఈ మూడవ విడతకు కొత్త మార్గదర్శకాలను అయితే నియమించడం జరిగింది. రైతన్నలందరూ ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారు, ఇలాంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతన్నలకు 13,500 రూపాయల సాయం అయితే అందించేవారండి. 6 కాలం శ్రమించిన రైతన్నకు పెట్టుబడి సాయం కింద 13,500 రూపాయలు అందించేవాళ్ళు. అయితే ఈ సాయాన్ని మరింత పెంచే దిశగా మన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా డబ్బుల్ని పెంచుతాము అన్నదాత సుఖీభవకి అని చెప్పడం అయితే జరిగింది. ఈ డబ్బుల్ని 13,500 రూపాయలు ఉన్న డబ్బుల్ని 20,000 రూపాయలు అయితే చేయడం జరిగింది. రైతన్నలందరూ ఎంతగానో హర్షం వ్యక్తం చేశారు. ఈ డబ్బుల్ని 2025లో మనకు తొలి విడతగా ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది. రెండవ విడత నవంబర్లో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ విడత మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపైన ప్రభుత్వం అయితే కొత్త డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా కలిపి 20,000 రూపాయలు రైతన్నులకు అందరికీ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవతో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఈ 14,000 రూపాయల్లో 10,000 రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం అయితే చెల్లించింది. 5,000గా కేంద్ర ప్రభుత్వం కూడా 2,000గా 4,000 రూపాయలు చెల్లించింది. మొత్తం 14,000 రూపాయలు రైతన్నుల ఖాతాలోకి ఇప్పటికీ చేరిపోయాయి. ఇక 6,000 రూపాయలు మూడవ విడతగా రిలీజ్ చేయనుందండి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మనకు రిపబ్లిక్ డే సందర్భంగా మనకు తేదీని అయితే ప్రకటించడం జరిగిందండి. ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తారు అని అయితే చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ పైన మనకు ఈ డబ్బులు అయితే రానున్నాయి. జనవరి 26వ తేదీని దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన విడుదలైతే అవుతుంది. అదే సమయంలో అన్నదాత సుఖీభవ డబ్బులు 4,000 రూపాయలు కూడా విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే మొత్తం మీద ఫిబ్రవరి 1వ తేదీన మనకు డబ్బులు అయితే పడనున్నాయి. అన్నదాత సుఖీభవ డబ్బులు 6,000 రూపాయలు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ఈ డబ్బుల్ని పెంచాలనే ప్రతిపాదన అయితే ఉందండి. కేంద్ర ప్రభుత్వం దీనిపైన సుస్పష్టమైన నిర్ణయం అయితే తీసుకొని ఉంది. డబ్బులను అయితే 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచనున్నారు. దీన్ని 3 విడతల్లో ఇస్తారా లేదా 4 విడతల్లో ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఈ సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని రైతన్నులకు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించిందండి. అయితే మన కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పడంతో ఈ ఫిబ్రవరి నెలలో ఈ డబ్బులు విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా అన్నదాత సుఖీభవ అందించినట్టయితే రైతన్నులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకేసారి 6,000 రూపాయలు వచ్చినట్టయితే వాళ్ళకు పెట్టుబడికి, మిగతా అవసరాలకి, ఎరువులకు, ఇలాంటి అవసరాలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినప్పుడు మాత్రమే విడుదల చేసే దిశగా మనకు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి తేదీన మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కానున్నాయండి. అంతేకాకుండా కౌలు రైతులకు ఈ డబ్బులు ఇవ్వాలి అని 20,000 రూపాయలు ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకేసారి 20,000 రూపాయలు కౌలు రైతులకు అందించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కౌలు రైతులు CCRC కార్డ్స్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళను మాత్రమే గుర్తించడం జరుగుతుంది కౌలు రైతులుగా. ఇక ఇప్పటికే మన ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రాసెస్ని అయితే పూర్తి చేసిందండి. ఎవరెవరు రైతన్నలు ఉన్నారు, వాళ్ళకి ఎవరెవరికి అర్హత ఉంది, ఎవరెవరు అనర్హులు అని అయితే చెక్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వేయడం జరుగుతుంది అని. గత 2 విడతల్లో కూడా అన్నదాత సుఖీభవకు సంబంధించి మొదటి విడతలోను, రెండవ విడతలోను చాలామంది రైతన్నలు ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల డబ్బులు అయితే పడలేదండి. కాబట్టి మీరు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోండి. రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ మీకు వ్యవసాయ అధికారులకు చెప్పినట్టయితే వాళ్ళు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది.
పిఎం కిసాన్కి సపరేట్గా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందండి. దాన్ని ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈకేవైసీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి pmkisan.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనే దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీ ఆధార్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో మీరు ఒకసారి సరిచూసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ లేకున్నా కూడా మీకు డబ్బులు పడవు. 1వ విడత 2వ విడత డబ్బులు పడని వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు 3వ విడతలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారండి. 1వ విడతకు 2వ విడతకు సంబంధించిన మొత్తం డబ్బుల్ని కలిపి 3వ విడతలో ఒకేసారి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు డబ్బులు పడనట్టయితే మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈకేవైసీ ప్రక్రియ మరియు ఎన్పిసిఐ లింకింగ్ మరియు వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడమే వెబ్ ల్యాండింగ్ అంటారు. మీ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరు మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. పేరు ఏమాత్రం తేడా రాకుండా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ పథకం రావడం జరుగుతుంది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్తగా ఇచ్చారు కదండి మనకు. ఈ ప్రభుత్వం అయితే పట్టాదారు పాస్ పుస్తకాలను జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాల్లో మీ పేరు మీ ఆధార్ నంబర్లో ఉన్న మీ పేరు ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయో లేదో ఒకసారి అయితే చూసుకోండి. మొత్తం 1వ విడత 2వ విడత 46 లక్షల మంది రైతన్నలకైతే లాభం అయితే చేకూర్చిందండి. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అర్హులైన రైతులు చనిపోయినట్లయితే వారికి డెత్ మ్యూటేషన్ చేసి వారి వారసులకు అన్నదాత సుఖీభవ డబ్బుల్ని అందించండి అని చెప్పడం అయితే జరిగిందండి. అన్నదాత సుఖీభవ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో 2-3 ఉన్నట్టయితే వాళ్ళందరికీ అన్నదాత సుఖీభవ డబ్బులు రావండి. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయాన్ని కౌలు రైతులకు కూడా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందండి. మొత్తం 20,000 రూపాయల సాయం అన్నదాత సుఖీభవ ద్వారా కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వమే అందించే దిశగా నిర్ణయం అయితే తీసుకోనుంది. అది నిర్ణయం తీసుకున్న తర్వాత కౌలు రైతులకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను అయితే విడుదల చేయనుందండి రాష్ట్ర ప్రభుత్వం. కౌలు రైతన్నలందరూ రెడీగా ఉండండి. మీకు అతి త్వరలోనే శుభవార్త వింటారు. 20,000 రూపాయలు మీకు ఒకేసారిగా వేయడం జరుగుతుందన్నమాట అన్నదాత సుఖీభవకు సంబంధించి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. ఫిబ్రవరి 1వ వారంలో అయితే విడుదల చేయనున్నారు. 3వ విడత 6,000 రూపాయలు అయితే విడుదల చేయనున్నారు. కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు విడుదల చేస్తారు. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, మీరు తప్పకుండా హైప్ చేయండి. దీనివల్ల మరింత మందికి వీడియో అయితే చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.